నిన్నటి రోజున బ్రహ్మగారి వరం వల్ల వాల్మీకి భగవానుడు శ్రీమద్ రామాయణ కావ్యాన్ని రచించారు అని తెలుసుకున్నాం కదా. అయితే ఈ శ్రీమద్ రామాయణం కావ్యం వినడం వల్ల ఏమిటి ఫలితం లభిస్తుంది అని చెప్పి వాల్మీకి భగవానుడు మనకి చిట్ట చివరిలో అందించారు. ఏమి లభిస్తుంది అంటే కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, ఆయుష్యము, ఆరోగ్యము, యశస్సు, కీర్తి, గ్రహపీడ నివారణ. అందుకోసమే మనం పరమాత్మ యొక్క హరికథా శ్రవణం మీద మన మనసులో ఆ ప్రీతిని తెచ్చుకోవాలి. శ్రీమద్ భాగవతంలో కూడా వ్యాసుల వారు ఇదే మాట అంటారు, పిబత భాగవతం రసమాలయం. ఆ భాగవతం అనే రసాన్ని మీ చెవుల ద్వారా పిబత తాగు అని అంటున్నారు. విష్ణు సహస్రనామంలో భీష్మాచార్యుల వారు కూడా ఇదే మాట అంటారు, పుణ్యశ్రవణ కీర్తన. వినినంత మాత్రాన పరమాత్మని చేరే పుణ్యం లభిస్తుంది. ప్రహ్లాదుడు కూడా నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణమే మొదటి మెట్టు అని చెప్పాడు. అంతేకాకుండా కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం. స్వామి కూడా మనందరికీ అదే చెప్తున్నాడు, నన్ను విను, అప్పుడు నన్ను పట్టుకోవడం సులభం అవుతుంది, నన్ను చేరే మార్గం నీకు తెలుస్తుంది అని చెప్పి పరమాత్మ